ప్రపంచ రాజకీయ వ్యవస్థని ప్రభావితం చేసే ఘటనలు కూడా జరిగినాయి, ఇంకా కొనసాగుతున్నాయి. వీటి పర్యవసానాలు మన దేశ ప్రజల మీద కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికే ఆ పర్యవసానాలని సామాన్య ప్రజలతో సహా అందరూ అనుభవిస్తున్నారు, అర్థం కూడా చేసుకుంటున్నారు. అందుకనే ఆ ముఖ్యమైన విషయాల్ని, వాటి లోతుపాతుల్ని నేను వివరిస్తాను. ప్రపంచంతో మొదలెడితే రాజకీయాల్లో ప్రపంచ ప్రజల దృష్టిలో ఈరోజు ప్రధానంగా మెదులుతున్న సమస్య ఇరాన్పై అమెరికా యుద్ధం. ఇరాన్కి అమెరికాకి మధ్య జరుగుతున్న యుద్ధం కాదు, ఇరాన్ మీద ఇజ్రాయెల్ అమెరికా కలిసి దాడి చేసి దాన్ని విధ్వంసం చేయడానికి చేస్తున్న యుద్ధం. అందుకనే దురాక్రమణ యుద్ధం అని చెప్పేసి మనం భావిస్తున్నాం. అది ఫిబ్రవరి 28వ తేదీన ప్రారంభమైంది. ఇప్పుడు దాదాపు 91 రోజులు గడుస్తుంది. ఆ సమస్య ఇంకా పరిష్కారం కాకుండా కొనసాగుతూనే ఉంది. ఈ రకంగా కొనసాగడానికి ఇరాన్ది బాధ్యత కాదు, అమెరికాదే బాధ్యత. ఎందుకంటే ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్. ఇరాన్ ఎవరి మీద దాడి చేయలేదు. దాడి ప్రారంభించింది అమెరికా, ఇజ్రాయెల్ కలిసి. 26వ తేదీ వరకు సమస్యను పరిష్కరించుకునే దానికి చర్చలు చేస్తున్నారు. అమెరికాకి ఇరాన్కి మధ్యవర్తుల ద్వారా చర్చలు జరుగుతున్నాయి. 26వ తేదీ పత్రికల్లో వచ్చింది, ఈ చర్చలు సానుకూలంగా జరుగుతున్నాయి, పరిష్కారం అయ్యేదానికి కూడా అవకాశం ఉంది అని పత్రికల్లో వచ్చింది. అందరం అనుకున్నాం యుద్ధం రాదేమో, పరిష్కారం అయిపోద్ది అనుకున్నాం. కానీ అకస్మాత్తుగా చర్చలు ఆపేసి యుద్ధాన్ని ప్రారంభించారు, వాళ్ళు దాడి ప్రారంభించారు. ఆ రకంగా దురాక్రమణం ప్రారంభించింది అమెరికా. ఇప్పటికీ దురాక్రమణం కొనసాగిస్తుంది అమెరికా. కాబట్టి అమెరికాను నిరోధించకుండా ఇప్పుడు ప్రపంచంలో శాంతి ఉంటుంది అని అనుకోలేము. దురదృష్టం ఏంటంటే ప్రపంచం అంతా ఈ విషయాన్ని గమనించింది. కానీ భారతదేశం పరిపాలించే పాలకులు, బీజేపీ ప్రధానమంత్రి మోడీ మాత్రం ఇది గమనించినట్టు నటిస్తున్నాడు, ఇది తెలియనట్టు నటిస్తున్నాడు. అక్కడ యుద్ధం 2 దేశాల మధ్య జరుగుతున్నట్టు, ఇద్దరిది బాధ్యత అన్నట్టు కూడా మాట్లాడటం లేదు. ఇరాన్దే బాధ్యత అన్నట్టు అమెరికాను మద్దతు ఇస్తూ ఈరోజు కొనసాగుతున్నారు. బహుశా ప్రపంచంలో ఇటువంటి ఒక ముఖ్యమైన దేశం ఈ రకంగా వ్యవహరిస్తుంది భారతదేశమేమో. అందుకనే భారతదేశం ఇప్పటి వరకు మన అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని వదిలిపెట్టి అమెరికాకి పూర్తి దాసోహమైన, అమెరికా చెప్పినట్టు నడిచే ఒక దేశంగా ఈరోజు మనం ప్రపంచ ప్రజల దృష్టిలో మిగిలిపోయాం. ఇది ఒక అవమానకరమైన పరిస్థితి. మనకి 140 కోట్ల జనాభా కలిగి అలీన ఉద్యమానికి నాయకత్వం వహించి ఇప్పుడు కూడా బ్రిక్స్ దేశాలకి, ఆ కూటమికి ఇప్పుడు ఈ సంవత్సరం మనమే అధ్యక్ష స్థానాన్ని ఉన్నాం. అటువంటి ప్రపంచంలో ఒక ముఖ్యమైన బాధ్యత నిర్వహించి ఇప్పుడు కూడా నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని వదులుకొని ఈరోజు అమెరికా కనుసన్నల్లో మెదిగి వాడు కూర్చోమంటే కూర్చొని, లేవమంటే లేచే పరిస్థితి వచ్చింది. ఈ ఇరాన్ యుద్ధంలో ఇంత అవమానకరమైన పద్ధతిలో వ్యవహరించింది. విశ్వగురువుని చెప్పుకుంటుంది, అంటే ప్రపంచంలో అందరికీ గురువులాగా భారతదేశం ఉంది అని చెప్తుంటుంది. ఇప్పుడు మనల్ని గురువుగా భావించే వాళ్ళు ఎవరు లేరు. మనం గులాంగా భావించే పరిస్థితి, అమెరికా గులాంగా భావించే పరిస్థితి ఈరోజు ప్రపంచంలో జరుగుతుంది. వాస్తవంగా గులాంలే కాదు, మన మిత్రద్రోహులం కూడా. మనకి ఇరాన్ చాలా మిత్రదేశం. ఇప్పుడు మిత్రత్వం కాదు, 3000 సంవత్సరాల నుంచి ఇరాన్ తోటి భారతదేశానికి సంబంధాలు ఉన్నాయి. అన్ని నాగరికతలు ఇరాన్ తోటి సంబంధాలు పెట్టుకున్నాయి. అక్కడికి ఇక్కడికి వ్యాపారాలు జరిగినాయి, వలసలు జరిగినాయి. ఈ మొత్తం కాలంలో ప్రజల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి. ఆ రకంగా స్నేహంగా పాత సంగతులు వదిలేసిన మన స్వాతంత్రం పొందిన తర్వాత ఇరాన్ తోటి మనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు మనం విదేశాంగ విధానం అక్కడొక మతం ఇక్కడొక మతం అని చెప్పేసి మనం ఎప్పుడు అనుకోలే. ఇరాన్ ప్రజలు కూడా ఆ రకంగా అనుకోలే.
ఆఖరికి బీజేపీ వచ్చిన తర్వాత కూడా ఇరాన్ తోటి సంబంధాలు కొనసాగింది. ఇరాన్లో చబహార్ అని చెప్పేసి ఒక ప్రదేశం ఉంది, అక్కడ వాటర్ రేవుని కడుతున్నారు. ఆ వాటర్ రేవుని మన దేశం కడుతుంది. ఇరాన్ నుంచి మన దేశానికి 80% గ్యాసు, మనం వాడే గ్యాస్ ఏదైతే ఉందో, వంటకు వాడే గ్యాసు, వాహనాలకు వాడే గ్యాసు, ఈ గ్యాస్ ఏదైతే ఉందో 80% ఇరాన్ నుంచి వస్తుంది. ఆ ప్రాంతం నుంచే మనకు వచ్చే ఎరువులు, యూరియా, అమ్మోనియం ఫాస్ఫేట్ ఇట్లాంటి ఎరువులు దాదాపు 70% ఆ ప్రాంతం నుంచే, కొంత రష్యా నుంచి వచ్చినా అక్కడ నుంచి వస్తాయి. ఇతర దేశాల కన్నా మనకు చవకగా అమ్ముతుంది ఇరాన్ క్రూడ్ ఆయిల్ని. ఆ రకంగా పరస్పరం ఆర్థిక సంబంధాలు చాలా బలంగా ఉండే ఒక మిత్ర దేశాన్ని ఈరోజు ఎవరో దాడి చేస్తుంటే, ఒక సామ్రాజ్యవాద దేశం దానికి అండగా నిలబడడం, అండగా నిలబడకపోతే మాట వరుసకైనా దాని పట్ల సానుకూలత వ్యక్తం చేయాల్సిన దేశం పూర్తిగా ఈరోజు ఇజ్రాయెల్కి, అమెరికాకి అనుకూలంగా ఉంది. ఎంత ద్రోహం అంటే 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడి చేయబోతున్నాయి. ఆ ముందు రోజు ఎక్కడ ఉన్నాడు ఈయన? ఇజ్రాయెల్లో ఉన్నాడు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగిస్తున్నాడు. నెతన్యాహుతోటి ఆలింగనం చేసుకుని ఉన్నాడు. గొప్ప స్నేహం అని చెప్పేసి కూడా ప్రకటించారు. ఆయన దేశం వదిలిపెట్టాడు, వీళ్ళు బాంబులు మొదలెట్టారు. అంటే ఈ మోడీ గారు తెలిసి జరిగిందా? మోడీ గారు తెలిసి జరిగినా తెలియక జరిగిపోయినా, మోడీ గారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇంత పెద్ద ఘటన మోడీ గారికి చెప్పలేదంటే మనకు అవమానం. రేపు ఒకరి మీద దాడి జరగకపోయే ఆ దేశంలో స్నేహితుడు అని చెప్పి చెప్పుకుంటే, నీకు తెలియకుండా కూడా వాడు బాంబులు చేశారంటే నిన్ను పూచిక పుల్లలాగా తీసేసినట్లు లెక్క, మన దేశానికి అవమానం చేసినట్లు లెక్క. లేదు, నీకు చెప్పే అది దాడి చేస్తే ఆ దాడిలో, ఆ యుద్ధంలో నీకు కూడా భాగస్వామి ఉన్నట్లు లెక్క. వాళ్ళు ఎంత దుర్మార్గాలు చేశారో ఆ దుర్మార్గంలో, ఆ పాపంలో నీకు వాటా ఉన్నట్టు లెక్క. ఇప్పటి వరకు దాని మీద వాస్తవాలు ఏమిటి చెప్పలా, ఖండించలేదు కాబట్టి ఈరోజు వాటా ఉందని చెప్పేసి, పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ బాధ్యత కూడా భారతదేశానికి ఉందని చెప్పేసి ప్రజలు అనుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రకంగా ఇరాన్ మీద ఈ దాడిని ఖండించడంలోనూ, ఎదిరించడంలోనూ, కనీసం ప్రారంభమైన తర్వాత దాన్ని ఆపి శాంతిని పునరుద్ధరించడంలో మనం నిర్వహించాల్సిన పాత్ర నిర్వహించలేదు అని చెప్పేసి మొదట తెలుసుకోవాలి. ఇక ఇరాన్లో 91 రోజుల పాటు జరుగుతుంది. అమెరికా ప్రకటించింది 2 రోజుల్లో ఇరాన్ని నేలమట్టం చేసేస్తాను, పాతరాతి యుగానికి పంపేస్తాను, ఇరాన్లో ఉండే మౌలిక సదుపాయాలన్నింటినీ ధ్వంసం చేసేస్తాను, ఇరాన్కి సైనిక సంపత్తి ఉండే మిసైల్స్ ఏవైతున్నాయో ఒక్క మిసైల్ కూడా లేకుండా చేసేస్తాను, భూగర్భంలో అణుశుద్ధి చేస్తూ ఉన్నారు, అణుశుద్ధి చేసే ప్రాంతాలన్నింటినీ భూస్థాపితం చేస్తాం, ఇరాన్ రాజకీయ నాయకత్వాన్ని అంతటినీ హత్య చేస్తాం, హత్య అనే మాట వాడకపోయినా వాళ్ళని డీక్యాపిటేట్, తుదముట్టిచ్చేస్తాం అని చెప్పేసి ప్రకటించారు. వాస్తవంగా ఆ దేశ అధినేతగా ఉండే, అధినాయకుడిగా ఉండే ఖమేనీని మొదటి 2 రోజులను చంపేశారు. ఇంకో 45 మంది కమాండర్లను వాళ్ళ సమావేశంలో ఉంటే ఆ సమావేశంలో బాంబు వేసి వాళ్ళందరినీ చంపేశారు. వాళ్ళ మౌలిక సదుపాయాల రోడ్లని, బ్రిడ్జిల్ని, ఈ మిసైల్ సైట్స్, ఆ స్థలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటిని మీద బాంబులు వేశారు. 45 రోజుల పాటు ఆ బాంబింగ్ నిరంతరాయంగా జరిగింది. ఇజ్రాయెల్ వాళ్ళిద్దరు చేశారు. ఆ రకంగా ఎంతో నష్టం చేశారు. మొదటి రోజున, రెండో రోజునే ఒక ఆడపిల్లల స్కూల్ మీద వేసి 168 ఆడపిల్లల్ని చంపారు. అమాయకులైన చదువుకునే ఆడపిల్లలను కూడా చంపారు. ఎంత ఘోరాలు చేశారు. కానీ అమెరికా చెప్పింది ఏం జరగల. 2 రోజుల్లో లొంగ తీసుకుంటాం, ప్రభుత్వాన్ని మార్చేస్తాం, నేలమట్టం చేసేస్తాం, ఇరాన్ని లొంగ తీసుకుంటాం, ఇవన్నీ నెరవేరల. ఇంత కష్టాలు, ఎన్ని విపత్తులు, ఇంత విధ్వంసం జరిగినా ఇరాన్ ప్రజలు ఎదిరించి నిలబడ్డారు. మీ రోడ్లన్నింటినీ ధ్వంసం చేస్తామంటే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి నిల్చున్నారు. ఎట్లా ధ్వంసం చేస్తావో
చూస్తామని చెప్పేసి ఆ రకంగా ప్రదర్శించారు. ఇక అమెరికాకే వీళ్ళని లొంగ తీసుకోలేకపోతున్నాం, విజయం సాధించలేకపోతున్నాం. ఇంకా ఎక్కువ కాలం యుద్ధం చేస్తే అమెరికాలో ఉండే యువకులు, అమెరికాలో ఉండే ప్రజలు మా సొమ్మునంతా తీసుకెళ్ళి అక్కడ తగలబెడతామని చెప్పేసి అక్కడ వ్యతిరేకత వస్తుంది, ఏం చేయాలని చెప్తూ ఆయన పరిస్థితిలో ఉంది. అందుకని తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. అది అమెరికాకి అవమానకరంగా ప్రజలందరూ భావించారు, ప్రపంచం అంతా. ఇరాన్ ప్రజలను లొంగ తీసుకోవడం సాధ్యం కాదనేది యుద్ధం ప్రారంభమైనప్పుడు కొంతమంది భావించినా ఎక్కువ మంది అమెరికా ముందు నిలవలేదు అని చెప్పేసి అనుకున్నారు. కానీ అంటే మరొకసారి మళ్ళీ అమెరికాకి శృంగభంగం జరిగింది. వియత్నాంని లొంగదీయాలని ప్రయత్నం చేశారు, సంవత్సరాల తరబడి యుద్ధం చేశారు. వియత్నాం మొత్తాన్ని మనం పరిచినట్టు, కార్పెట్ బాంబింగ్ అంటాం, తివాచీలు పరిచినట్టుగా నేలలో ఎక్కడ ఖాళీ లేకుండా బాంబులు వేసుకుంటా వెళ్ళారు. రెండవ ప్రపంచ యుద్ధంలో మొత్తం అన్ని దేశాల మీద అన్ని బాంబులు వేశారు వియత్నాం మీద. 28 లక్షల గుంటలు ఆ బాంబుల మూలంగా పడ్డాయి. వియత్నాం ధ్వంసం చేసామని అనుకున్నారు వాళ్ళు. కానీ వియత్నాం ప్రజలు ఏం చేశారంటే గుంటల్లో నీళ్లు పెట్టి చేపలు పీల్చడం మొదలెట్టారు. ఈ గుంట తవ్వుకునే పని లేదు, అమెరికా వాళ్ళు తవ్వి పెట్టారు. స్కూళ్ళన్నింటినీ ధ్వంసం చేశారు. నేలలో సొరంగాలు తవ్వి ఆ సొరంగాల్లో స్కూళ్ళు నడిపారు. ఆ రకంగా వాళ్ళు అమెరికాని ఓడించారు. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో ఇక్కడ కూడా పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇరాక్లో అక్కడ కూడా గెలవలేని పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఖమేనీని చంపేసి, నాయకత్వాన్ని చంపేస్తే అమెరికాకి అణిగిమణిగి ఉండేవాళ్ళు అధికారానికి వస్తారని చెప్పాడు. పత్రికలన్నీ రాసినాయి. నడవలేని ముసలాళ్ళని చంపి పరిగెట్టగలిగే కుర్రాళ్ళని తీసుకొచ్చి అధికారాన్ని కూర్చోబెట్టారు, అది చేసింది. ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఆ చనిపోయిన వాళ్ళకన్నా ఇంకా గట్టిగా అమెరికాకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పేసేవాళ్ళు ఇప్పుడు అధికారానికి వచ్చారు. దాంట్లోనే విజయం సాధించలేకపోయారు. ఆ రకంగా ఇరాన్ ప్రజలు కూడా సామ్రాజ్యవాదానికి గట్టిగా వ్యతిరేకంగా నిలబడి ప్రపంచానికి సామ్రాజ్యవాదం మనం అందరం ద్వేషిస్తాం, కానీ ఇరాన్ ప్రపంచ ప్రజల తరఫున ఈరోజు అమెరికా ప్రతిఘటించి ఆ రకంగా నువ్వు ప్రపంచం మీద దాడి చేసి గెలవలేవు అని చెప్పేసి రుజువు చేసేదానికి అటువంటి ప్రజలకి భారతదేశం ప్రభుత్వం ఎలాగూ మద్దతు ఇవ్వడంలా అక్కడ దాడి చేసే శక్తులకు మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఆ ఇరాన్ ప్రజల పోరాటానికి మనం మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద. అది ఇరాన్ ప్రజలను రక్షించడం కోసమే కాదు, మనల్ని మనం రక్షించుకోవడం కోసం, మన ప్రయోజనాలు మనం నెరవేర్చుకోవడం కోసం ఆ బాధ్యత చేయాల్సింది. ఎందుకని ఈరోజు ఇరాన్ యుద్ధం అనేది ఇరాన్ ప్రజలకే కాదు బాధలు,